దేవుని పిల్లలారా, కలిగిన వానికి ఇయ్యబడున కలిగిన వానికి ఇయ్యబడున. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటల మీద ఆసక్తితో మరి ప్రత్యేకమైనటువంటి బైబిల్ తరగతుల్లో మీరు పాల్గొనడం, మరి దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద మరి ఎంతో ఆసక్తి ఉందని చెప్పవచ్చు. ఆదివారం ఆరాధన తరగతులలో ఎంతోమంది పాల్గొంటారు. అయితే వారం మధ్యలో జరిగేటువంటి మరి బైబిల్ తరగతులలో పాల్గొనడానికి ఆసక్తి చూపేవారు చాలా తక్కువ మంది. దేవుని యొక్క మాటల మీద మరి ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని యొక్క మాటలు తెలుసుకోవాలి, నేను నేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఇలా ఉండేటువంటి మీకు దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా మరిన్ని కొత్త సంగతులు మిగతా వారికంటే ఇంకా కొన్ని సంగతులు ఎక్కువగా బోధిస్తాడు, తెలియజేస్తాడు. ఈ యొక్క సమయంలో ఈ తరగతిలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను మనం ధ్యానించుకుందాం. అందులో భాగంగానే మరి దానికి అనుగుణంగానే మనం తెలుసుకోబోయేటువంటి అంశం కలిగిన వారికి ఇయ్యబడునా. ఆ యొక్క వాక్య భాగాన్ని చూసుకున్నప్పుడు ఇలా మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. కలిగిన వానికే ఇయ్యబడును, కలిగిన వానికే ఇయ్యబడును. వానికి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే కలిగిన వానికే ఇయ్యబడును. ఈ యొక్క భూమి మీద మానవ రీత్యా మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే కలిగిన వారెవరు అని మనం ఎలా ఆలోచిస్తామంటే బాగా ధనం ఉన్నవారు, ఐశ్వర్యవంతులు, వీళ్ళు కలిగిన వారు. ఇలాంటి వీరి జీవితాలలో మరి అనుకూలంగా ఇంకా ఆస్తికి ఇంకా ఆస్తి తోడైతే వారి ధనవంతులుగా ఉన్నప్పుడు ఇంకా ధనవంతులుగా అవుతే మిగిలిన వారు అనుకుంటారు ఏంటో వీళ్ళే ధనవంతులు అయిపోతా ఉన్నారు, ఐశ్వర్యవంతులు అయిపోతా ఉన్నారు మనం అనుకుంటాం. ఇక ఉద్యోగం ఉన్నటువంటి కుటుంబాల్లో వారి కుటుంబంలోనే మళ్ళీ కోరి ఉద్యోగం వస్తారు. ఉద్యోగం వచ్చిన వారికి మళ్ళీ ఉద్యోగం ఆ కుటుంబంలోనే. ఇక ఉద్యోగం లేని వాళ్ళు ఆలోచిస్తారు మాకు ఇచ్చింటే బాగుంది కదా దేవుడు, మేము కూడా బాగుపడతాం కదా, వచ్చిన వారికే రావాలని ఆలోచనతో ఉంటాం. అదేవిధంగా పిల్లల విషయమే కొంతమందికి పిల్లలు 3, 4 లేదా 5 మంది ఒకే కుటుంబంలోనే. పిల్లలు లేనటువంటి గొడ్రాలుగా ఉన్నటువంటి వారి కుటుంబంలో మాకు ఒక బిడ్డని దేవుడు ఇవ్వచ్చు కదా, గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళకే ఇస్తా ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం. ఇక మగ పిల్లల విషయమై కుటుంబాల్లో అందరికీ ఆడపిల్లలు, కొంతమంది కుటుంబాల్లో ఆడపిల్లలే 3 లేదా 4. వేరే కుటుంబం కోసం ఆలోచించి చూసి ఆ కుటుంబంలో అందరూ మగపిల్లలే ఉన్నారు, ఒకనైతే మా కుటుంబంలో వేయచ్చు కదా దేవుడు అనే ఆలోచనతో మనుషులు ఉంటారు. కలిగిన వారికే కలుగుతూ ఉన్నాయి, మాకేం కలగలేదు అనేటువంటి విషయాలలో అలాంటి ధోరణిలో మనుషులు అనుకుంటారు, మనం కూడా అనుకుని ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కలిగిన వానికే ఇవ్వబడును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు రాయించిన ఈ మాట మనం ఇలా ఆలోచించాలా? ధనం ఉన్న వాళ్ళకే ధనం వస్తూ ఉంది, కుటుంబాల్లో మంచి ఉద్యోగం సాధించినటువంటి వాళ్ళు ఎందరో ఉంటే ఆ కుటుంబంలోనే ఇంకోరికి ఉద్యోగం వస్తూ ఉంది అని ఇలా మనం ఆలోచిస్తే మనం పొరపాటు పడినట్లే. దేవుడు చెప్పాలన్నటువంటి ఉద్దేశం వేరు. కలిగిన వానికే ఇవ్వబడును. మరి మిగిలిన వాళ్ళకు, కలగని వాళ్ళకు ఇవ్వబడదా? దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? ఒక మాట చూద్దాం. రోమపత్రిక
9వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఏమందుము రోమపత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా అన్యాయం కలదా? అట్లన రాదు. ఇచ్చిన వాళ్ళకే ఇస్తా ఉన్నాడు, మాకేం లేకుండా పోతా ఉంది అనేటువంటి ఆలోచనతో ఒకవేళ మనం ఉంటే, దేవుడు అన్యాయస్తుడు అనేటువంటి ఆలోచన కానీ ఒక మాట కానీ అనేటువంటి విధానంలో ఒకవేళ ఉండే వారికి దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అనరాదు, అట్లా అనుకోకూడదు, అట్లా అనొద్దు. దేవుని యందు అన్యాయం లేదు, ఆయన న్యాయవంతుడు. ఇంకొక మాట చదువుతుంది, యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. పిల్లలు, యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానం గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. సర్వశక్తుడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటా ఉన్నాం. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేయడు, దేవుడి యందు అన్యాయం లేదు. మరి నాకెందుకు ఇలా అన్యాయం జరుగుతా ఉంది అని ఒకవేళ అనుకుంటే, ఆయన అన్యాయం లేదు, ఆయన అన్యాయం చేయడు. అన్యాయం జరిగిందని ఒకవేళ మనం అనుకున్నా కానీ అది అసంభవం. దేవుని వలన అన్యాయం మనకు జరగదు, మన తప్పిదాలైనా ఉండొచ్చు. ప్రేమైన దేవుని పిల్లలారా, కలిగిన వానికే ఇవ్వబడినట్టు. కలిగిన వానికి అంటే దేవుని యందు అన్యాయం ఉందా? అన్యాయం లేదు. మరి కలిగిన వానికి ఇవ్వడం ఏంటి? దేవుడు అన్యాయస్తుడా? అన్యాయస్తుడు. ఆయన అన్యాయం చేయడం అసంభవం, జరగదు, సంభవించదు. అయితే ఆలోచిద్దాం, కలిగిన వానికే ఇవ్వబడును. అసలు కలిగిన వాళ్ళు ఎవరు? ఈ కలిగిన వారికి కలిగి ఉన్నది ఏంటి అసలు? ఇది మనం ఆలోచిస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం పిల్లలు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో వ్రాయబడేటువంటి ఈ సన్నివేశం, ఈ సందర్భంలో ఉన్నటువంటి మాటలు ఒక సంఘానికి, ఒక సంఘపు దూతకు దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు. ఏ సంఘంలో ఉన్నటువంటి దూత కంటే 14వ వచనం ఉంది, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ ఆలయము. అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి దూతకు, సంఘపు దూతకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు ఈ మాట. అలా చెప్పుకుంటూ 17వ వచనం మనం చదువుకుందాం. ఏమంటున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేయుచున్నాను, నాకేమి కొదవ లేదని చెప్పుకొనుచున్నావు. ఇక్కడ ఒకరు ఏం చెప్పుకుంటున్నారంటే, లేదా కొంతమంది మనుషులు ఏం చెప్పుకుంటా ఉన్నారంటే, దేవుడు ఆ సంఘపు దూతకు చెప్తున్నాడు. ఆ యొక్క మాటను బట్టి, వారి మనసులో ఉన్నటువంటి మాటను బట్టి చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? ఒక వ్యక్తి అయినా కానీ ఎలా అనుకుంటున్నాడంటే, నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు అని చెప్తున్నాడు దేవుడు. ఎలా చెప్పుకుంటున్నావంటే, ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, ఇక నాకేంటి కొదవ, ఇలా చెప్పుకుంటున్నారు. ఈరోజు కూడా ఎంతో మంది ఇలా సంఘాలలోకి వచ్చేవారు, దేవుని దగ్గరకు వచ్చిన వారే
నాకేంటి, మేము ఉన్నవాళ్ళం, ఇదిగో వాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళు మా వాళ్ళు అని ఇలాంటి ఆలోచనతో ఉంటారు. దేవుని యొక్క వాక్యం యొక్క మరి బలం, శక్తి తెలియక అలా చెప్పుకోవచ్చేమో, కానీ అలాంటి వారితో, దేవుని యొక్క వాక్యాన్ని చిన్న చూపు చూసే వారితో దేవుడు చెప్తున్నాడు, ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, ఇక నాకు ఏ పదవి లేదని చెప్పుకునే వారితో దేవుడు స్టార్టింగ్ నేను చెప్పుకుంటూ వచ్చాడంటే కొన్ని పదాలు చెప్పుకుంటూ వచ్చాడు. దౌర్భాగ్యుడవు, దేవుడు చెప్తున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవు, దిగంబరుడై ఉన్నావు. ఇది తెలియదు, ఇది నువ్వు గ్రహించలేకపోతా ఉన్నావు, ఇది ఇరవక నువ్వు ఏం చెప్పుకుంటున్నావు అంటే నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, ఇక నాకు ఏ గొడవ లేదని ఇలా చెప్పుకుంటున్నావని సంఘం దూతకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒక సంఘం యొక్క ఆ వ్యక్తుల యొక్క స్థితి చెప్తా ఉన్నాడు. మీరు ఉండేది ఒకటి, మీ స్థితి వేరు, కానీ మీరు ఇంకో విధంగా చెప్పుకుంటా ఉన్నారు. మనం కూడా ఏదో విధంగా అనుకుంటా ఉంటాం మన గురించి, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి కథ మారిపోతుంది. మనం ఏ రోగం లేదు అనుకుంటాం, కానీ స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోతే ఏ రోగం ఉందో తెలుస్తాం. అలా ప్రియమైన దేవుని పిల్లలారా, లవోదికయలో ఉన్నటువంటి సంఘము, ఆ సంఘంలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి లేదా ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, లేదా కొంతమంది మనుషుల సమూహం ఏమనుకుంటా ఉన్నారంటే, ధనవంతులము, ధనవృద్ధి చేసుకున్నాము, ఇక మాకు ఏం కొదవ అనేటువంటి ఆలోచనతో ఉన్న వారికి దేవుడు కొన్ని పదాలు చెప్పుకుంటూ ఏమన్నాడంటే, అందులో ఒక పదం ఉంది, దరిద్రుడు అనే పదం ఉందా? అంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు దరిద్రుడు, కానీ నువ్వేం చెప్పుకుంటున్నావు అంటే, మీరు ఏం చెప్పుకుంటున్నారంటే మేము ధనవంతులము, ధనవంతమని మీరు చెప్పుకుంటున్నారు, కానీ నేనేమంటున్నానంటే దరిద్రుడవు అని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క వాక్యంలో మనం ఆలోచిస్తే మన పాఠం కలిగిన వానికే ఇవ్వబడును. అసలు కలిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి కలిగి ఉన్నది ఏంటి? ఈ యొక్క వాక్య భాగంలో ధనవంతుడు అని ఒక పదం, దరిద్రుడి ఒక పదం చూసాం. దేవుని దృష్టిలో దరిద్రులు ఎవరు, దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరు, ఈ లోకపు దృష్టిలో ధనవంతులు ఎవరు, ఈ లోకపు దృష్టిలో దరిద్రులు ఎవరు. ఒక సందర్భం బైబిల్లో ఉంది మనకు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మీరు బైబిల్ తీయకపోయినా నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ అబ్రహాం అనేటువంటి అతని దగ్గరికి కొనుగోబడతాడు ఒక ఆయన. ఎవరు? లాజరు. అబ్రహాం దగ్గరికి కొనుగోబడతాడు లాజరు. అయితే ధనవంతుడు ఉన్నాడు, అతడు శిక్షలోకి వెళ్ళిపోతాడు. అంటే ధనవంతుడు లాజరు, కానీ ధనవంతుడు లాజరు వారి యొక్క స్థితి ఏంటంటే భూమి మీద పేరునే ఉంది. ధనవంతుడు బాగా సుఖపడ్డాడు, కానీ లాజరు యొక్క పరిస్థితి ఏంటంటే దరిద్రుడు అని రాయబడింది. అక్కడ రాయబడినటువంటి స్థితి ఏంటంటే భూమి మీద ధనం కలిగిన వాడు, బహుగా సుఖపడేవాడు ధనవంతుడు. భూమి మీద మానవ రీత్యా ఈ లోక రీతిగా ఆలోచిస్తే లాజరు దరిద్రుడు ఈ లోక దృష్టిలో. కానీ దేవుని దృష్టికి మనం చూస్తే మరణించిన తర్వాత భూమి మీద దరిద్రుడిగా ఉన్నటువంటి లాజరు అబ్రహామును ఆనుకొని కొనుగోబడ్డాడు. భూమి మీద ధనవంతుడుగా సుఖపడే వ్యక్తి శిక్షలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మన దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క దృష్టిలో మనం చూస్తే మనుషులు అనుకోవచ్చు నేను ధనవంతులను, మనుషులు అనుకోవచ్చు నేను ధనం సమృద్ధి చేసుకున్నాను, మనుషులు అనుకోవచ్చు నాకు ఏ కొదవ లేదు అనుకోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు మీరు కలిగి ఉన్న వాళ్ళు కాదు. లోకంలో అనుకుంటారు బాగా కలిగిన వాళ్ళు కానీ నేను అన్నాను, నా దృష్టిలో కలిగిన వాళ్ళు ఎవరంటే ఇదిగో దేవుని జ్ఞానం, నా మాటల యొక్క సారాంశం, నన్ను గురించినటువంటి జ్ఞానం కలిగిన వారే కలిగిన వాళ్ళు. ఈ లోకంలో ధనం కలిగిన వాళ్ళు కాదు కలిగిన వాళ్ళు అనేది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దరిద్రుడు కానీ ధనవంతుడు అని చెప్పుకుంటున్నాం. అంటే దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళే ధనవంతుల, దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళే ఐశ్వర్యవంతులు. అంటే వాళ్ళే ఐశ్వర్యవంతులు, వాళ్ళే కలిగిన వాళ్ళు. మనం కూడా భూమి మీద ఏదో లేదని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని జ్ఞానం నీకు తెలుసా? దేవుని జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటున్నావా? అయితే నువ్వు ఐశ్వర్యవంతుడవే.
నువ్వు ధనవంతుడవే దేవుని దృష్టి. ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుకుందాం పిల్లలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యం క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. ఏమైపోయారట? ఐశ్వర్యవంతులైపోయారు. దేవుని గురించినటువంటి జ్ఞానం, క్రీస్తును గురించినటువంటి జ్ఞాన విషయంలో ఐశ్వర్యవంతులయ్యారు. కొరింథీయులారా, మీరు ఉపదేశంలోను సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులు అయిపోయారు. దేవుని జ్ఞానం వారు పొందుకున్నందుకు, వారు తెలుసుకున్నందుకు పౌలు గారు చెప్తున్నారు, మీరు ఐశ్వర్యవంతులు అయిపోయారు. దేవుని యొక్క వాక్యం మీరు నేర్చుకున్నారు. ఇదిగో మీరు కలిగిన వారు దేవుని జ్ఞానం నేర్చుకోని వారు, దేవుని యొక్క మాట పట్టించుకోని వారు, దేవుని యొక్క మాట వద్దనే వాళ్ళు ఎంత ఆస్తి ఉన్నా భూమి మీద, ఎంత సంపద ఉన్నా వాళ్ళు కలిగిన వాళ్ళు కాదు, లేమిలో ఉన్నవారు, దరిద్రులుగా ఉన్నవారు, పేదలుగా ఉన్నవారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఈ సందర్భం మీ మెదడులో పెట్టుకోండి, మీ మనసులో పెట్టుకోండి. అంటే కలిగిన వారికే ఇవ్వబడుతుంది అంటే అసలు ఏం కలిగి ఉండాలంటే ముందు దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళే కలిగిన వాళ్ళు. ఈ దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళకే ఆ మాట వర్తిస్తుంది. కలిగిన వారికే ఇవ్వబడును అంటే దేవుని జ్ఞానం కలిగిన వారికే ఇంకా ఇవ్వబడుతుందట. ఇవ్వబడుతుందా? ఇవ్వబడుతుంది. కొన్ని మాటలు చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం పిల్లలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం జ్ఞానం గలవాడు 5వ వచనం. జ్ఞానం గలవాడు ఎవడు? జ్ఞానం గలవాడు. దేవుని జ్ఞానం కలిగిన వాడేనా? దేవుని జ్ఞానం కలిగిన వాడే. దేవుని జ్ఞానం కలిగిన వాడు. ఈ కలిగిన వానికి జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును. ఇతనికి ఇవ్వబడుతుంది. కలిగిన వాడికే ఇవ్వబడును. ఇక్కడ దేవుని జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు. ఈ దేవుని జ్ఞానం కలిగిన వాడు ఆసక్తితో దేవుని జ్ఞానాన్ని వినాలని, నేర్చుకోవాలని అలా దేవుని యొక్క మాటల ముందు కూర్చున్నప్పుడు అతడు ఏం చేసుకుంటాడంటే తన జ్ఞానమును ఇంకా కొంత జ్ఞానాన్ని చేసుకుంటాడు, వృద్ధి చేసుకుంటాడు. ఆ పాండిత్యమును వృద్ధి చేసుకున్నాను. తర్వాత మాట కూడా చదవాలి అక్కడే. వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. నీతి గల దేవుని యొక్క మాటలను, ఆ సూత్రములను, పరలోకానికి వెళ్ళాలంటే సూత్రం ఫార్మా తెలియాలి. లోకంలో ఎన్నో పుస్తకాలు చదువుకుంటా ఉంటాం. ఆ లోక పుస్తకాలు ఎన్నో సూత్రం తెలిస్తే కానీ లెక్క చేయండి. పరలోకం వెళ్ళాలి, ఆ రూట్ వెళ్ళాలంటే దేవుడు రాయించిన మాటలు నీతి సూత్రములు. ఈ సూత్రం తెలియకపోతే ఇక ఎలా నడుచుకోవాలో, భూమి మీద ఎలా జీవించాలో మనకు తెలియదు. ప్రియమైన దేవుని ప్రకారం దేవుని యొక్క మాట చెంతకు వచ్చేటువంటి మనకు ముందే కొద్దిగా దేవుని కలిగి ఉంది. ఇది దేవుని కృపనే, ఆయనే మనకి ఇచ్చాడు. అయితే కలిగిన మనకు దేవుడు ఏమని ఆశపడతా ఉన్నాడంటే, ఇదిగో దేవుని నా మాటలు మీ హృదయాలు కలిగి ఉన్నాయి కదా, కలిగిన మీకే ఇంకా ఇవ్వబడును. ఇది వాక్యం యొక్క భావం. నీతి సూత్రములను వివేకం గలవాడు సంపాదించుకుంటాడు. మనం సంపాదించుకోవలసింది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానమే. లోకంలో ఎన్నో సంపాదించుకోవాలనుకుంటాం, ఓకే, కాదని లేదు. మన అవసరాల నిమిత్తం, మన కుటుంబ పోషణ నిమిత్తం. అయితే అంతకంటే ముఖ్యముగా సంపాదించుకోవలసినది ఇదిగో దేవుని యొక్క మాటలు, నీతి సూత్రములను సంపాదించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఇంకొక మాట చదువుకుందాం. ఇదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానం గల వానికి
జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానం నందును. వాడు మరింత జ్ఞానము నందును. జ్ఞానము గలవానికి ఆల్రెడీ ఉంది, కలిగిన వాడే. జ్ఞానం కలిగిన వాడికే ఉపదేశం చేయగా ఉపదేశం చేస్తే వాడు మరింత జ్ఞానం నందును. కలిగిన వాడికి ఇవ్వబడుతుంది. మనం కూడా వినాలని ఆసక్తి కలిగిన వారికే చెప్పాలి. ఇక మాకు వద్దు, దేవుని గురించి మార్గం ఆ మాట మాకు వద్దని వారికి మనం బ్రతిమలాడి చెప్పవలసిన అవసరం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానము గల వారికి ఉపదేశం చేయాలి. ఎందుకంటే వినాలని ఆసక్తి ఉంది కాబట్టి. ఇలా జ్ఞానం గల వారికి ఉపదేశం చేస్తే వాడు ఏం చేసుకుంటాడంటే మరింత జ్ఞానమునందును వింటాడు, చక్కగా రాసుకుంటాడు, తెలుసుకుంటాడు, పరిశీలిస్తాడు, తన మనసులో పెట్టుకుంటాడు. తర్వాత రెండో మాట, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. అంటే ఇంకా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. జ్ఞానంలో మనమందరం ఎలా ఉండాలి? అభివృద్ధి పొందుతూ ఉండాలి. దేవుని యొక్క నీ సూత్రమును ఏం చేసుకోవాలంటే సంపాదించుకుంటూ ఉండాలి. ఇదిగో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఇంతలో ఆగిపోతామా? ఇంకా 1,00,000 సంపాదించాలని ఆలోచన. అది ఎలా అయితే ఆసక్తి ఇంకా ఉంటుందో, సంపాదన చేసుకోవాలి, సంపాదన సమకూర్చుకోవాలనే ఆలోచన ఎలా ఉంటుందో, దేవుని గురించి నుండి జ్ఞాన విషయంలో కూడా ఇదే ఆసక్తి ఇంకా మనకు ఎక్కువగా ఉండాలి. ఈ నీతి సూత్రము దేవుని యొక్క జ్ఞానం వృద్ధి చేసుకోవాలి. దేవుడు అదే చెప్తా ఉన్నాడు, కలిగిన వానికే ఇవ్వబడును. నా మాటలు ఎవరి హృదయాల్లో ఉన్నాయో వారికి నేను ఇంకా వినాలని ఆసక్తితో వస్తే, నా యొక్క మాటల ముందు కూర్చుంటే ఇంకా నేను చెబుతాను, ఇంకా నేను బోధిస్తానని చెప్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, అయితే మరి దేవుని జ్ఞానం మేము నేర్చుకోవాలని ఆసక్తితో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఎవరికైనా ఇంకా జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఏర్పాటు ఏమైనా చేశాడు? ఒక సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ఇక్కడ విషయం ఏంటంటే, పౌలు గారు సువార్త ప్రయాణం వెళ్ళి అలా పట్టణాలు వెళ్తూ చేస్తూ ఉంటాడు. మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళిపోతాడు, ఫిలిప్పి పట్టణానికి వెళ్ళిపోతాడు, అక్కడ నుండి తెస్సలోనికి వస్తాడు, తెస్సలోనికలో నుండి ఇప్పుడు బెరయలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు చదువుకుంటాడు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. అంటే ఈ పౌలు శీలు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు బెరయకు వచ్చారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. ఇప్పుడు దేవుని సేవకులుగా ఉన్నటువంటి పౌలు శీలను ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళారు. యూదుల సమాజ మందిరం ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు, యూదులైన వారికి సమాజ మందిరం. ఇప్పుడు మన క్రైస్తవులకు ఎలా అయితే ఒక గుడి కట్టుకొని ఒక చర్చి అనేది మనకు ఎలా అయితే ఉందో, దేవుని యొక్క మాట నేర్చుకోవడానికి ఒక కూడిక స్థలం ఎలా అయితే ఉందో, ఆ రోజు యూదుల సమాజ మందిరం ఉంది. ఆ యూదుల సమాజ మందిరంలోకి దేవుని సేవకులు అయినటువంటి పౌలు గారు శీల గారు వెళ్ళారు. అలా వెళ్ళిపోయిన తర్వాత, ప్రవేశించిన తర్వాత వీరు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఏం జరిగింది? 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. అంటే ఆ ముందర కూర్చొని వినేవారు ఎవరు? బెరయలోని వారు. ఈ బెరయలోని వారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఎలా వింటా ఉన్నారు వాక్యాన్ని? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఈ బెరయలో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క ఆసక్తి వాక్యం మీద. ఎవరైనా దైవ సేవకులు వచ్చి చెబుతా ఉన్నప్పుడు అలా గ్రంథాలు, తన దగ్గర ఉన్న గ్రంథాలు ఓపెన్ చేసి వారు చెప్పే మాటలు అలా ఉన్నాయో లేవో బైబిల్లో పరిశోధించేవారు. అంటే వీరిలో ఉన్నటువంటి ఆసక్తి
చూసిన దేవుడు వీరికి ఇంకా కొన్ని మాట తెలియజేయాలనే ఉద్దేశంతో ఇదిగో దైవ సేవకులైనటువంటి పౌలుస్త్రీలను వీళ్ళ ప్రాంతాన్ని తీసుకొని వచ్చాడు. అప్పటికే యూదుల సమాజం ఉంది, ఆల్రెడీ మందిరానికి వెళ్ళేవారు, ఆల్రెడీ కొంత దేవుని తెలుసు అని వాళ్ళు వచ్చి చెప్పేసరికి వీరు విన్న మాటల తర్వాత ఇంకా జ్ఞానం పెరిగి ఉంటుందా, తమ యొక్క జ్ఞానాన్ని వృద్ధి చేస్తూనే ఉంటారా, వృద్ధి చేస్తూనే ఉంటారా? వాళ్ళు ఆసక్తితో వింటా ఉన్నారు. అసలు చెప్పేటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో వారి ముందర ఉన్నటువంటి పుస్తకాలు ఓపెన్ చేసి లేఖనాలు పరిశోధించేవారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కలిగిన వానికే ఇవ్వబడుతుంది. యూదుల సమాజ మందిరం ఉంది బెరయలో. ఈ బెరలో ఉన్నటువంటి వారి యొక్క ఆసక్తి వాక్యం వినాలి, దేవుని యొక్క వాక్యం వినాలంటే ఆలోచన వీరిలో ఉంది. కాబట్టి దేవుడు వీరి జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేశాడు. మనం కూడా దేవుని యొక్క మాట వింటా ఉన్నాం. ప్రత్యేకత బైబిల్ మరి ఏర్పాటు చేయబడతా ఉంటాయి. గూగుల్ మీట్లో మరి ఎన్నో మాటలు చెప్పబడతా ఉంటాయి. మరి జేషాల్ లైవ్ టీవీ ద్వారా మరి ప్రతి శనివారం సాయంత్రం ఉదయం ఆరాధన వచ్చేస్తాం, మరి సాయంత్రం మరి ఆదివారం సాయంత్రం కూడా మరి లైవ్లో వస్తాయి కొన్ని మాటలు. అలా ప్రతి దశలో మన జ్ఞానం వింటూ ఉన్నప్పుడు మన జ్ఞానం ఏమవుతుంది, వృద్ధి చెందుతూ ఉంటాం. దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అది మన విషయంలో వర్తిస్తుంది. మన దేవుని మాట వింటే కలిగిన వానికే ఇవ్వబడును. కలిగిన వారు ఎవరు? దేవుని జ్ఞానం కలిగిన వారు. వీరికి దేవుడు ఇంకా ఇస్తాడట దేవుని జ్ఞానాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ బెరలో ఉన్నటువంటి వారు తమ జ్ఞానాన్ని వృద్ధి చేసుకున్నారు, తమ జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు, సంపాదించుకున్నారు దేవుని జ్ఞానాన్ని. అంటే మన కోసం భూమి మీద ఏం సంపాదించుకోకూడదా? దేవుని జ్ఞానమే సంపాదించుకుంటా ఉండాలా? ఇంకా మా కోసం, మా పిల్లల కోసం, మా కుటుంబాల కోసం ఏం సంపాదించుకోకూడదా అని అనుకుంటే సంపాదించుకోవాలి, వద్దని చెప్పడం లేదు. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ముఖ్యంగా. ఇదే జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. జ్ఞానము ఆశ్రయాస్పదం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదం. ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము, ఇక్కడ ఆశ్రయాస్పదము, ఆశ్రయము అంటే ఆశ్రయించడం. సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఆశ్రయించడానికి మనం వెళ్తాం, ఎవరి యొక్క సహాయం కోరడానికి మనం వెళ్తాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రసంగి ద్వారా దేవుడు తెలియజేస్తూ, జ్ఞానము ఆశ్రయాస్పదము. జ్ఞానము మనకు అవసరము, జ్ఞానాన్ని మనం ఆశ్రయించాలి. జ్ఞానం ఉపయోగం. అయితే అదే విధంగా ద్రవ్యము ధనము కూడా ఆశ్రయాస్పదం. ఇది కూడా అవసరమే, ఇది కూడా కాదని లేదు. జ్ఞానం అవసరమే, దేవుని జ్ఞానం అవసరమే, ధనం ఇది కూడా అవసరమే. అయితే ఈ రెండింటిని అటు ఒకటి ఇటు ఒకటి రెండు వేరువేరు పెట్టేసి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. రక్షించును. ఇదే జ్ఞానం వలన లాభం. జ్ఞానం వలన కలుగు లాభం. రెండు చెప్పాడు. జ్ఞానం అవసరమే, ధనం అవసరమే, రెండు అవసరమే. అయితే ఈ ధనాన్ని పక్కన పెట్టేసి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే జ్ఞానం గురించి మాట్లాడాడు. జ్ఞానం సంపాదించుకుంటాం, ధనం సంపాదించుకుంటాం. మరి జ్ఞానం వల్ల ఏ ఉపయోగం ఉంది, ధనం వల్ల ఏ ఉపయోగం? ధనం వల్ల ఉపయోగం ఏమో అది పక్కన పెట్టేశాడు. ఇది ఉంటుంది, కొద్దిలో ఉంటే వెళ్ళిపోతుంది. పక్షిరాజు రెక్కలు ధరించుకొని ఎగిరిపోనప్పుడు ఎగిరిపోతుంది. కానీ జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానం విడవదు, విడిచిపెట్టదు. ఈ జ్ఞానంలో ఉపయోగం ఉంది, లాభం ఉంది. ఈ జ్ఞానం గురించి మాట్లాడుతూ జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఎవరైతే దేవుని జ్ఞానం పొందుకుంటారో, తెలుసుకుంటారో, నేర్చుకుంటారో, తమ హృదయాల్లో మరి భద్రంగా కాపాడుకుంటారో, జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును, ప్రాణాన్ని కాపాడుతుంది. ఇదే జ్ఞానం వల్ల
జ్ఞానం వలన కలుగు లాభం. ధనం వల్ల కలిగే లాభం చెప్పలేదు. జ్ఞానం వల్ల లాభం ఉంది. జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నీతి సూత్రాలను సంపాదించుకోవాలి. కలిగిన వారికే ఇస్తాడట దేవుడు. కోరుకోవాలి, ప్రభువా నాకు ఇంకా నీ యొక్క జ్ఞానం దయచేయు, నాకు ఇంకా ఈ యొక్క విషయాలు నాకు అర్థం కావడం లేదు, నేను నేర్చుకోవాలనే ఆసక్తి నాకు ఉంది. ఆ ఆసక్తితో ఆయన యొక్క మాటల ముందు కూర్చుంటే దేవుడు మరిన్ని సంగతులు బోధిస్తాడు, మరింత జ్ఞానాన్ని తెలియజేస్తాడు. ఈ జ్ఞానం మనం నేర్చుకుంటే మనం మన ప్రాణాన్ని రక్షించుకుంటాం. ప్రాణం మాత్రమే కాదు, ఇంకా ఉంది. మనకు ఆత్మ ఉంది కదా, మనమే కదా. చూద్దాం ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీ యొక్క ఆత్మలను, మన యొక్క ఆత్మలను రక్షించుటకు శక్తి దేనికి ఉందట? దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని యొక్క వాక్యముకు మన యొక్క ఆత్మను రక్షించే శక్తి ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యము ఏం చేయాలంటే నేర్చుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి. దాన్ని పొందిన వారి ప్రాణాన్ని అది రక్షిస్తుంది, మన యొక్క ఆత్మనే రక్షిస్తుంది. ప్రియమైన దేవుని పిల్ల. సో కాబట్టి ఇలాంటి దేవుని యొక్క మాటలు చెప్పబడతా ఉన్నప్పుడు బైబిల్ తరగతులకు లేదా దేవుని యొక్క సభలకు మనం ఏం చేయాలంటే అటెండ్ అవుతూ ఉండాలి. ఆబ్సెంట్ అవ్వకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ చెబుతూ ఉన్న ఈ మాటలు కూడా ఇంకా మనం రాసుకోవడం వల్ల ఉపయోగం ఉంది. నేను కూడా ఇంటి దగ్గర రాసుకుని వెళ్ళిపోతాను. నోట్స్ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ నోట్ పుస్తకం సీరియల్ ప్రకారంగా ఇది 2వ వారం, మరి 2వ మంగళవారానికి సంబంధించి ఈ టైం ఇక్కడే రాశాను. నెక్స్ట్ 3వ వారం ఎవరైనా చెప్తే మరి ఇక్కడ రాసిస్తాను. ఒకవేళ మళ్ళీ నేనే చెప్పే టైమింగ్ వచ్చిందా మళ్ళీ నా ప్లేస్లో నేనే రాసేసుకుంటాను. మంగళవారం తరగతులు తర్వాత ఈ బుక్లో రిటర్న్ అక్కడ నుండి చివరిలో ఉండి మళ్ళీ గూగుల్ మీట్ తరగతి సంబంధించిన ఆ పాఠాలు, మరి సండే కూడా జరిగేటువంటి తరగతులు, మరి సాయంత్రం జరిగేటువంటి తరగతులు సాధ్యమైన వరకు వీలైనన్ని వినేటువంటి అన్నీ మరి ఒక సీరియల్ ప్రకారంగా రాసుకుంటూ ఉంటాను. ఇంటి దగ్గర ఎన్నో నోట్ పుస్తకాలు ఉన్నాయి, సంపాదించుకోవాలి. అది మనకు ఉపయోగం. ఆ మాటలో మనం ఇంకా అనేక చెప్పాలి. ఎందుకంటే ఇంకా మిగతా వారి ప్రాణాలను కూడా కాపాడాలి కదా, మిగతా వారి ఆత్మను రక్షించాలి కదా. ప్రేమైన దేవుని పిల్లలారా, కలిగిన వానికి ఇవ్వబడుతుంది. ఇలా నేర్చుకోవాలని ఆసక్తితో ఉంటే దేవుడు ఇంకా చెప్తా ఉంటాడు, మనం ఇంకా నేర్పిస్తూ ఉంటాడు. కలిగిన వారికే ఇవ్వబడను, లేదు నాకు ఏమొద్దు అని ఒకవేళ ఆగిపోతే దేవుడు ఇంకో మాట చెప్పాడు. అక్కడే చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. కలిగిన వారికే ఇవ్వబడను. మనకు అర్థమైంది కదా, దేవుని జ్ఞానం కలిగిన వారికి, ఈ కలిగిన వారికి దేవుడు ఇంకా ఇచ్చేస్తాడు తన జ్ఞానాన్ని. కలిగిన వారికి ఇవ్వబడును, కలిగిన వారికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. ఓకే, బాగానే ఉంది. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. అంతో ఇంతో ఉంటాను, ఇక నాకు అంతా తెలుసు, ఇక నాకు వద్దు, ఇక నేను చెప్తే వినను అని ఒకవేళ ఉంటే లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. ప్రియమైన దేవుని పిల్లలు, లోకంలో పాఠ్య పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, చదువుతూ ఉంటాం. ఒక 2-3 నెలలు పుస్తకాలు పక్కన పెట్టేసాం అనుకో, ఏమైపోతాయి? నేర్చుకున్నవి కూడా మైండ్లో నుండి వెళ్ళిపోతాయి. పిల్లలకు సెలవులు ఇస్తారు. ఆ సెలవులలో కూడా స్కూల్ యాజమాన్యంలో టీచర్స్ ఏం చేస్తారు, హోంవర్క్ ఇస్తారు. పిల్లలు అనుకుంటా ఉంటారు, బాధపడతా ఉంటారు, ఈ హాలిడేస్ కూడా మాకు వదిలిపెట్టరా మీరు, ఈ హాలిడేస్లో కూడా మాకు సెలవులు కదా, ఈ హాలిడేస్లో కూడా ఇంటి దగ్గర కూర్చొని అన్ని రాసుకుంటూ కూర్చోవలసిందేనా అని బాధపడతా ఉంటారు. కానీ
టీచర్లు ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే వారు విన్న పాఠాలు సెలవుల్లో మర్చిపోకూడదు. ఆటలాడుకుంటూ వెళ్ళిపోయి ఊళ్ళకి వెళ్ళిపోయి అన్ని ఊళ్ళకి వెళ్ళిపోయి బంధువులకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత సంవత్సరం వచ్చిన తర్వాత ఆ యొక్క పాఠాలు మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఇస్తారు. అంటే గ్యాప్ వచ్చిందంటే, సమయం విరామం వచ్చిందంటే కొన్ని రోజులు నేర్చుకున్నవి కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి మానవ నైజం, మన యొక్క మెదడు స్థితి అది. ప్రియమైన దేవుని పిల్లలారా, లేనివానికి వద్దనేవానికి ఇక నాకు సారు, ఇక నాకు అంతా తెలుసు, ఇక వద్దు అనుకుంటే ఉన్నది కూడా వెళ్ళిపోతా అంటా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలంటే నిరంతరం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఆగిపోయామంటే ఇక ఉన్నవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటాం. కత్తి ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేసామంటే ఉండి ఉండి అది కొన్ని రోజుల తర్వాత ఆ వాతావరణంలో ఉన్నటువంటి తేమకు ఆ గాలికి తుప్పు పడుతుంది. రోజు ఉపయోగిస్తూ ఉన్నామంటే అది షార్ప్నెస్ అలాగే షార్ప్గా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మీద నేర్చుకోవడానికి మనం సిద్ధపడతా ఉన్నాము, తర్వాత వస్తూ ఉన్నాము. ఏ విధమైనటువంటి ఆలోచన చేయకుండా మరి చెప్పేవాళ్ళు ఎవరని కొన్ని ఆలోచనలు ఉంటాయి మనసులో. ఈరోజు ఎవరు చెప్తా ఉన్నారు, ఎవరు చెప్పినా దేవుని మాటలే. ఈ యొక్క మాటలు వినడానికి మనం దేవుని యొక్క మాట ముందు కూర్చుంటే దేవుడు తన జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేస్తూ ఉంటాడు మన జీవితం. ఇందులో దీనివల్ల ఉపయోగం ఉంది, నష్టం లేదు. ధనాన్ని సంపాదించుకున్నా కానీ ప్రాణాన్ని కాపాడుకోలేకపోవచ్చు, దక్కించుకోలేకపోవచ్చు మన ప్రాణాలను. కానీ దేవుని యొక్క జ్ఞానం నేర్చుకుంటే మన ప్రాణాలను రక్షించుకుంటాం, పరలోకానికి వెళ్తాం, మన యొక్క ఆత్మ రక్షించబడుతుంది. ప్రియమైన దేవుని పిల్ల, ఈ యొక్క ఆసక్తి దేవుని యొక్క మాటలు వినడానికి ఎల్లప్పుడూ ఇదే విధమైన ఆసక్తి ఇంకా పెరుగుతూ ఉండాలి. ఆసక్తిలో అభివృద్ధి. ఎవరు రాలేదు, మేము కొద్ది మంది, వాళ్ళు రాలేదు కాబట్టి మేము రాము, ఇలాంటి ఆలోచనలు రాకూడదు. ఉపయోగం వచ్చిన ఆలోచన చంపేసుకోవాల్సిందే. ప్రత్యేకమైన తరగతుల్లో పాల్గొనేటువంటి మీకు మాత్రమే, మీలాంటి వారికే దేవుడు ఇంకా తన జ్ఞానం ఇచ్చేస్తూనే ఉంటాడు. మిగిలిన వారికి తక్కువ. ఒకవేళ తర్వాత అప్లోడ్ చేసిన వీడియో వింటే తర్వాత సెకండరీ, మొదటి ప్రాధాన్యత మీకే, మీరే ఎక్కువ సమయం తెలుసుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కలిగిన వానికే ఇవ్వబడుతున్నాం. మనం కూడా అనుకుంటాం, వినేవానికి చెప్పాలనుకుంటాం, వినని వానికి బ్రతిమాడి చెప్పాం. దేవుడు కూడా నా యొక్క మాటలు వినాలని ఆసక్తి ఉందా, అయితే ఇంకా ఇచ్చేస్తాను, తీసుకో, ఇంకా నేర్చేసుకో, నీ పాండిత్యాన్ని వృద్ధి చేసుకో. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు దేవుని యొక్క జ్ఞానంలో వృద్ధి చెందాలని మరి కోరుకుంటూ ఈ యొక్క మాట ముగిస్తూ ఉన్న పిల్ల మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క కొడుకును ముగించుకున్నాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఇదిగో తండ్రి, కలిగిన వానికే ఇవ్వడం అన్నటువంటి మరి చక్కటి నీ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చినటువంటి ఒక మాటను ధ్యానిస్తున్నాం. ఆయన నిజమే తండ్రి, కలిగిన వారు నీ దృష్టిలో నువ్వు రాయించినటువంటి మాటలు దేవుని జ్ఞానం కలిగిన వారని ఐశ్వర్యవంతులని మేము తెలుసుకున్నాం. ఆయన ఇలాంటి వీరికే, నేర్చుకునేటువంటి వారికే నాయన ఇంకా జ్ఞానాన్ని ఇస్తామని మీరు చెబుతూ ఉన్నారు. అలాంటి వారు జ్ఞానంలో వృద్ధి చెందుతారని నేను చేస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, నీ యొక్క మాటలు కూర్చునేటువంటి వీరందరూ నాయన మరి జ్ఞానంలో వృద్ధి చెందే విధంగా మీకు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. సంఘస్థులందరూ మీ యొక్క జ్ఞానాన్ని తండ్రి సంపాదించుకునే విధంగా సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. సంఘం ద్వారా ఈ యొక్క మానవ తండ్రి, ఈ జ్ఞానం అనేకులకు తండ్రి తెలపరచబడే విధంగా మీరే ద్వారం తెరవమని కోరుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, దీనివల్ల లాభం ఉన్నది. మా యొక్క ప్రాణము, మా యొక్క ఆత్మ తండ్రి రక్షింపబడుతుంది నాయన. ఇదిగో తండ్రి,
లోకంలో ఏవో సంపాదించుకోవాలని నీకు దూరం అయిపోకుండా లోకంలో ఉన్నటి వాటన్నిటికంటే ఎక్కువగా నీ జ్ఞానాన్ని సంపాదించుకునే విధంగా మాలో తండ్రి ఆసక్తిని ఇంకా పెంచమని, మా హృదయాలను తండ్రి బలపరచమని ఈ ప్రార్థన నీ ప్రేమమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.